ఇంట్లో ఈక్వేషన్ ఒక్కసారిగా మార్చేసే మడ్ టాస్క్ వచ్చేసింది. ఈ టాస్క్ తర్వాత ఫైనలిస్ట్ రేస్‌లో ఎవరి గేమ్ అసలు ఎలా బయటపడుతుందో తెలుసా? 'బిగ్ బాస్' ఇచ్చిన ఈ మడ్ టాస్క్‌లో 3 రంగులు బ్లూ, రెడ్, యెల్లో ఫ్లవర్స్. ఎవరు సేవ్ చేసుకుంటారో వాళ్ళే ఫైనలిస్ట్ రేస్‌కు దగ్గరవుతారు. మరి గేమ్ ప్లే ఎక్కడ మొదలైందో చూద్దాం. గంట మోగ్గాల్నే తనూజ, డెమాన్, భరణి ముగ్గురు తమ తమ రంగుల ఫ్లవర్‌ని మడ్‌లోకి ప్లాన్ చేయడం మొదలుపెడతారు. ఫిజికల్‌గా డెమాన్ అయితే ఫిజికల్‌గా ఆడుతూ ఇతర కంటెస్టెంట్స్ ఫ్లవర్స్‌ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇది చూసిన వెంటనే తనూజ గట్టిగా అరుస్తుంది. ఇలా ఫిజికల్‌గా ఎందుకు ఆడాలి అంటూ డెమాన్‌ని పోక్ చేస్తూ ఆర్గ్యుమెంట్స్ పెంచుతుంది. తనూజ తన ఫ్లవర్స్‌ను కాపాడుకోవడం కంటే డెమాన్ యాక్షన్‌పై ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. ఈ రియాక్షన్ ప్రోమోలో హైలైట్‌గా చూపించడం ఆడియన్స్‌లో సింపతి ప్లస్ టెన్షన్ ఇద్దరిని క్రియేట్ చేసింది. ఇద్దరూ ఫైట్ పడుతున్న సమయంలో భరణి సైలెంట్ బట్ స్మార్ట్‌గా తన ఫ్లవర్స్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. డెమాన్ వచ్చాక భరణి కూడా డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్లి సేఫ్ గేమ్ ఆడతాడు. ఇలా ప్రోమో ముగిసింది. తనూజ అండ్ భరణి ఇద్దరూ తమ ఫ్లవర్స్‌ను డెమాన్ నుండి కాపాడే ప్రయత్నం. డెమాన్ మాత్రం అగ్రెసి అగ్రెసివ్ స్ట్రాటజీతో ఇద్దరిని కన్‌ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రోమోలో 'బిగ్ బాస్' చూపించిన 3 మేజర్ హుక్స్. ఫిజికల్ వర్సెస్ ఎమోషనల్ గేమ్ ప్లే. డెమాన్ ఫిజికల్, తనూజ ఎమోషనల్. సైలెంట్ స్ట్రాటజీగా ఆడుతున్నారు భరణి చూపించడం జరిగింది. ఫైనలిస్ట్ రేస్ టెన్షన్ వల్ల ఈ టాస్క్ ఎవరి ఇమేజ్‌ను సేవ్ చేస్తుంది? ఎవరు నెగెటివ్ అవుతారు? ఇది చూసిన తర్వాత ఆడియన్స్‌లో ఈ టాస్క్‌లో ఎవరు ఫ్లవర్స్ సేవ్ అవుతాయి? మొదట ఫైనలిస్ట్ ఎవరు? మరి మీకేమనిపిస్తుంది? ఈ మడ్ టాస్క్‌లో టాప్ పొజిషన్ ఎవరు దక్కించుకుంటారని మీరనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. థాంక్ యూ గైస్.